ఫ్రెండ్స్ కొద్దిసేపు బ్రాండ్ వాల్యూని పక్కన పెట్టి ఈ మొబైల్ కోసం అయితే తెలుసుకోండి. ఈ మొబైల్ ఉన్న స్పెసిఫికేషన్స్ మీకు తెలిసాక మీకు ఈ ప్రైస్ పాయింట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయ్యే మొబైల్ ఇది. ఫస్ట్ అయితే మొబైల్ కోసం తెలుసుకోండి. ఇదే ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G. ఈ మొబైల్ అయితే ఇన్ఫినిక్స్ ఏప్రిల్ 18వ తారీఖున అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ఈ మొబైల్ మనకి బ్యాంక్ ఆఫర్ లో మొత్తం పోను 15,000 అయితే వస్తుంది. ఈ 15,000 పెట్టి మొబైల్ ని తీసుకుంటే మనకు వర్తా కాదా, ఎవ్రీథింగ్ అయితే మీకు చాలా క్లారిటీ చెప్తాను. కొంతమంది ఏమనుకుంటారంటే మాకు బ్రాండ్ వాల్యూ చాలా ఇంపార్టెంట్, మేము డబ్బులు ఎక్కువ పెట్టినా స్పెసిఫికేషన్స్ తక్కువ ఉన్నా మాకు బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనం బ్రాండ్ ను చూస్తాం కానీ వాళ్ళు తీసుకొచ్చే స్పెసిఫికేషన్స్, వాళ్ళు పెట్టే ప్రైజ్ ను చూడం. బట్ మనకి ఒక సామ్సంగ్ నుంచి కానీ, ఒక రియల్మీ నుంచి కానీ, ఓపో నుంచి కానీ ఇలాంటి బ్రాండ్స్ నుంచి తక్కువ స్పెసిఫికేషన్స్ ఉంటే ఎక్కువ ప్రైజ్ పెడితే వాటిని కొంటాం. కానీ ఇన్ఫినిక్స్ లాంటి బ్రాండ్ నుంచి మనం మంచి స్పెసిఫికేషన్స్ తక్కువ ప్రైజ్ లో వస్తే మాత్రం మనకి బ్రాండ్ వాల్యూ అనేది చాలా అడ్డైతే వస్తుంది. ఇన్ఫినిక్స్ అంటే చాలా చిన్న బ్రాండ్, మనకి ఈ మొబైల్ కొంటే మనకి బ్రాండ్ వాల్యూ ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది రాంగ్. మనం బ్రాండ్ వాల్యూను చూడొద్దు, మనకి ఏది తక్కువకి వస్తుందో అలాగే మంచి స్పెసిఫికేషన్స్ ని తక్కువ ప్రైస్ లో ఏది ఆఫర్ చేస్తుందో దాన్ని చూడాలి. ఇప్పుడైతే మనకి ఈ మొబైల్ లో అలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. తక్కువ ప్రైస్ లో మనకి మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఆఫర్ చేస్తారు. అలాగే రీసెంట్ గా ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G అని 10,000లో ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది ఇన్ఫినిక్స్. అది కూడా చాలా బాగుంది. ఏ ఫీచర్స్ అయితే అదిరిపోయేలా అయితే ఉంటాయి దాంట్లో. మీరు ఒకవేళ ఆ వీడియో చూడాలనుకుంటే, మీ బడ్జెట్ 10,000 అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వీడియో ఉంటుంది, అది వీడియో చూడండి. ఒకవేళ మీ బడ్జెట్ 15,000 అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఈ మొబైల్ ఉన్న స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు అయితే చాలా క్లారిటీ చెప్తాను. తర్వాత మీరు వేరే బ్రాండ్ కి వెళ్ళాలా ఈ మొబైల్ కొనాలని మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మీరు బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి ఏదైనా కొత్త వీడియో వచ్చింది అనుకోండి, మీకు ఇన్స్టాంట్ గా నోటిఫికేషన్ వస్తుంది, మీరైతే ఇమీడియట్ గా వాచ్ చేయొచ్చు. ఇక ఫస్ట్ ఈ మొబైల్ మనం డిజైన్ కోసం అయితే మాట్లాడుకోవాలి. డిజైన్ చూసుకుంటే ఈ మొబైల్ మనకి 3 కలర్లు అయితే వస్తుంది. మనకి ఈ 3 కలర్ లో ఒక బ్లూ కలర్ అనేది మనకి లెదర్ అయితే యూజ్ చేస్తారు, బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ తో అయితే వస్తుంది. మిగతా 2 కలర్ చూసుకుంటే రెడ్ అండ్ గ్రే 2 కలర్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ మెటాలిక్ ఫినిషింగ్ తో అయితే వస్తాయి. సైడ్ చూసుకుంటే మనకి ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. ఇక మొబైల్ వెయిట్ చూసుకుంటే మనకి 180 గ్రామ్స్ అయితే ఉంటుంది. మనకి అంత లైట్ వెయిట్ కూడా ఉండదు, కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. 3 కలర్లు అయితే వస్తుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే బ్లూ కలర్ తీసుకోండి, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, కొంచెం చూడడానికి లుకింగ్ చాలా బాగుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ లో మనం డిస్ప్లే కోసం మాట్లాడుకోవాలి. ఈ ప్రైస్ పాయింట్ లో ఈ డిస్ప్లే తీసుకురావడం ఏంటని నేనైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోయాను. ఫస్ట్ అయితే ఇందులో మనకి 6.78 ఇంచెస్ మనకి ఫుల్ హెచ్డి ప్లస్ కర్వర్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి AMOLED డిస్ప్లే ఇది కర్వర్డ్ డిస్ప్లే తీసుకొచ్చారు ఈ ప్రైస్ పాయింట్ లో. అలాగే ఇందులో మనకి రిఫ్రెష్ రేట్ కూడా 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 120 కాదు, 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10-bit ప్యానెల్, మనకి చూడడానికి అయితే డిస్ప్లే చాలా బాగుంటుంది. అలాగే మొబైల్ లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అలాగే డిస్ప్లే ప్రొటెక్షన్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పైన అయితే యూజ్ చేశారు. ఓవరాల్ గా డిస్ప్లే కి మనం ఎలాంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు. మనకి 6.78 ఇంచెస్ మనకి ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే 10-bit ప్యానెల్. దీనికంటే బెస్ట్ డిస్ప్లే అయితే ఈ ప్రైస్ పాయింట్ లో మీరు దీంట్లో చూడరు. మనకి డిస్ప్లే పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్. మీరు మూవీస్ చూడాలన్నా మీకు చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మొబైల్ లో మనం ప్రాసెసర్ కోసం అయితే మాట్లాడుకోవాలి. MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఈ ప్రాసెసర్ మనకి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ మనకి ఈ ప్రైస్ పాయింట్ లో. అలాగే ఈ ప్రాసెసర్ మనకి యాంటీటూ స్కోర్ చూసుకుంటే మనకి 7 lakh ప్లస్ అయితే యాంటీటూ స్కోర్ అయితే చేసింది. అలాగే 90 FPS గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు 90 FPS గేమ్ కూడా మీరు అయితే ఆడుకోవచ్చు. ఈ మొబైల్ అయితే ప్రాసెసర్ అనేది మీకు ఈ ప్రైస్ పాయింట్ లో చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ లో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ తీసుకుంటే 2 వేరియంట్లు అయితే ఉంటాయి. 8GB ప్లస్ 128GB, 8GB ప్లస్ 256GB. ఇక ఇందులో మనకి ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. మీరు మైక్రో SD కార్డ్ అయితే దీంట్లో అయితే ఇన్సర్ట్ చేసుకోలేరు, ఎందుకంటే స్లాట్ అయితే ఉండదు. డ్యూయల్ నానో సిమ్ స్లాట్స్ అయితే ఉంటాయి, మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. ఇందులో మనకి ర్యామ్ కూడా LPDDR5X తీసుకొచ్చారు. UFS 2.2 స్టోరేజ్ తీసుకొచ్చారు. స్టోరేజ్ అనేది UFS 3.0 తీసుకొచ్చినా చాలా బాగుండేది. బట్ ఓకే, మనం ఈ ప్రైస్ పాయింట్ లో యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ర్యామ్ మాత్రం LPDDR5X ర్యామ్ తీసుకొచ్చారు. ర్యామ్ అయితే మీకు చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ లో మనం కెమెరా సెటప్ కోసం మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ సోనీ IMX 682 సెన్సార్ అయితే దీంట్లో అయితే యూజ్ చేస్తారు. సోనీ సెన్సార్ ఇది. సెకండ్ కెమెరా చూసుకుంటే 2 మెగాపిక్సెల్ మనకి డెప్త్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మనకి పోర్ట్రేట్ షాట్ తీసుకోవడానికి పనికి వస్తుంది. ఇక ఫ్రంట్ చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇక మనకి కెమెరాస్ పరంగా మనకి బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ సాఫ్ట్వేర్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో అలాగే XOS 15 మీద అయితే రన్ అవుతుంది. XOS అనేది వీళ్ళ కస్టమ్ UI. అలాగే నెక్స్ట్ ఇందులో మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకుంటే 2+3 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 years వరకు మనకి మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. 3 years వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. మనకి Android 15 ఉంది, 16 వస్తుంది, 17 వస్తుంది ఈ మొబైల్ కి అయితే. అలాగే ఈ మొబైల్ మనకి IP64 రేటింగ్ తో అయితే వస్తుంది. ఫ్లాష్ రెసిస్టెంట్, మనకి వాటర్ లో ముంచితే పాడైపోతుంది. చిన్న చిన్న చినుకులను అయితే సర్వే అయితే అవుతుంది. అలాగే మనకి మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ అయితే పొందింది. అలాగే మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే
ఉంటాయి. అలాగే ఇందులో మనకి స్పీకర్స్ అనేటివి ఇందులో JBL డ్యూయల్ స్పీకర్స్ అయితే యూస్ చేశారు. మనకి సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అలాగే మొబైల్ మనకి హైరీస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. DTS సౌండ్ కూడా దీంట్లో అయితే ఉంటుంది. స్పీకర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనకి హైరీస్ ఆడియో, DTS, మనకి సౌండ్, అలాగే JBL డ్యూయల్ స్పీకర్స్ అయితే దీంట్లో అయితే ఉంటాయి. డాల్బీ అట్మాస్ అయితే దీంట్లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే లేదు కాబట్టి. అలాగే మొబైల్ మనకి బ్లూటూత్ 5.4 తో వస్తుంది. అలాగే ఇందులో మనకి IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. మనకి IR బ్లాస్టర్ అంటే టాప్ లో అయితే ఉండదు, బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ ఉంది కదా, అక్కడైతే ఉంటుంది IR సెన్సార్. దీన్ని యూస్ చేసి మీరైతే మీ టీవీని కానీ ఏసీని కానీ మీరైతే కంట్రోల్ చేసుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవచ్చు. టాప్ లో అయితే ఉండదు, మీరు టాప్ లో అయితే మీకు IR బ్లాస్ట్ కనపడదు. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ లో మీకైతే IR సెన్సార్ అయితే యూస్ చేస్తారు. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ లో మనకి హోలో లైటింగ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇది మనకి చూడడానికి కొంచెం అట్రాక్టివ్ గా అయితే కనబడుతుంది. డిజైన్ పరంగా మీకు బ్యాక్ సైడ్ కూడా చాలా సూపర్ గా అయితే ఉంటుంది. మన కెమెరా సెటప్ కూడా కొంచెం డిఫరెంట్ గా తీసుకొచ్చారు. అలాగే ఈ మొబైల్ లో మనకి ఏ ఫీచర్స్ అనేవి చాలా ఉంటాయి. ఇందులో మనకి ఏ ఆబ్జెక్ట్ ఇరేజర్, అలాగే ఏ ఇమేజ్ కట్అవుట్, అలాగే AGC పోర్ట్రేట్ ఇమేజ్, ఇలాంటి చాలా ఏ ఫీచర్స్ అయితే ఇన్ఫినిక్స్ మొబైల్స్ లో అయితే తీసుకొచ్చారు. బట్ మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఏ ఫీచర్స్ పరంగా మీకు ఎలాంటి డోక్ అయితే ఉండదు, చాలా ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 15,999 రూపాయలు అయితే పెట్టారు. మనకి బ్యాంక్ ఆఫర్ అయితే ఒక 1000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1000 రూపాయలు చేసేసి మనకి 14,999 రూపాయలకి అయితే వస్తుంది. 15,000కి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ ని కొంటే మనకి సర్వీస్ లో ఎలాంటి ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం అంటే మాత్రం మొబైల్ అనేది చాలా మంచి మొబైల్, 100% కొనొచ్చు ఈ ప్రైస్ పాయింట్ లో. సర్వీస్ పరంగా చూస్తే మనకి సర్వీస్ అనేది మనకి పెద్ద పెద్ద సిటీస్ లో అయితే ఉంటుంది. సర్వీస్ సెంటర్స్ మనకి చిన్న చిన్న సిటీస్ లో అయితే ఉండవు. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. దీనికి ఎక్కడ మైనస్ వస్తుందంటే ఇక్కడ సర్వీస్ అనే దగ్గరే కొంచెం మైనస్ అయితే పడుతుంది. సర్వీస్ సెంటర్స్ అనేటివి వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తే బాగుండేది. ఈ సర్వీస్ సెంటర్స్ అనేటివి పెద్ద పెద్ద సిటీ, ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, వరంగల్, ఇలాంటి తిరుపతి, వైజాగ్, ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద సిటీస్ లో అయితే ఉన్నాయి. చిన్న చిన్న సిటీస్ లో అయితే సర్వీస్ సెంటర్లు అయితే ప్రొవైడ్ చేయలేదు ఇంకా. బట్ సర్వీస్ సెంటర్ అనేది వీళ్ళు ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేస్తే చాలా మంది మొబైల్స్ కొనడానికి కొంచెం ముందుకు అయితే వస్తారు. ఇది ఒక మైనస్ వీళ్ళు తీసేస్తే మాత్రం, బట్ మిగతా వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి కొత్త వీడియో వచ్చింది అనుకోండి మీకు ఇన్స్టెంట్ గా నోటిఫికేషన్ వస్తుంది, మీరైతే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.